అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత, అందరూ కేసీఆర్గా పిలుచుకున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరు కావటాన్ని చూస్తూ ఉన్నాం. నిజానికి ఇది ఒక టెక్నికల్ అంశమే. కాళేశ్వరం కమిషన్ కాళేశ్వరంలో జరిగిన అవకతవకల మీద, అవినీతి మీద విచారణ జరుపుతూ ఉంది. ఇంతకుముందే ఈ విచారణకి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ హాజరయ్యారు, మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు, అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్నారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుని దగ్గరుండి కట్టించిన వ్యక్తిగా తనని చెప్పుకుంటూ ఉంటారు కేసీఆర్. ఇది కేసీఆర్ హయాంలో జరిగినటువంటి ప్రాజెక్టు కాబట్టి, కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్మించబడ్డటువంటి ప్రాజెక్టు కాబట్టి ఇలా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి. అనేక మార్లు నోటీసులు ఇచ్చినా గతంలో కేసీఆర్ విచారణకు హాజరు కాలేదు. ఈసారి మాత్రం విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు గతానికి ఇప్పటికీ అంటే సహజంగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుడు కాబట్టి, రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు కాబట్టి, ఒక రాజకీయ నాయకుడు, ఒక రాజకీయ పార్టీ అధినేత విచారణకు హాజరైనప్పుడు ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లో, నాయకుల్లో ఎమోషన్స్ ఉంటాయి. ఇవాళ ఆసక్తికరమైన పరిణామం కూడా, కేసీఆర్ విచారణకు హాజరయ్యే ముందు ఈ మధ్య కాలంలో వాళ్ళ కుటుంబంలో విభేదాలతోటి కొద్దిగా సొంతంగా రకరకాల కామెంట్లు చేసినటువంటి, సొంత వేదికల మీద ప్రసంగాలు చేసినటువంటి, బీఆర్ఎస్ పార్టీలో కొంత గందరగోళాన్ని సృష్టించినటువంటి, ఏకంగా కేటీఆర్ని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని తన సోదరుని టార్గెట్ చేస్తూ కామెంట్ చేసినటువంటి కల్వకుంట్ల కవిత ఇవాళ కేసీఆర్ని కలిశారు. ఎర్రవేది ఫామ్ హౌస్కి వెళ్ళి భర్త అనిల్తో కలిసి ఇవాళ కేసీఆర్ని కలిశారు. కొంత ఎమోషనల్ అయ్యారు. గతంలో కూడా ఆమె కామెంట్ చేశారు, కేసీఆర్ చాలా గొప్పోడు, కేసీఆర్ నాకు దేవుడు, కేసీఆర్ దేవుడే కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, కేసీఆర్ని రాంగ్ ట్రాక్ పట్టిస్తూ ఉన్నారు, కేసీఆర్కి నోటీసులు ఇస్తే, కేసీఆర్ మీద విమర్శ చేస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడటం లేదు, కేసీఆర్ని విచారణకు రమ్మన్న సమయంలో కేటీఆర్ అమెరికా ఎందుకు వెళ్ళారు, ఇలాంటి కామెంట్ చేశారు ఆవిడ. సో ఈ బీఆర్ఎస్ పార్టీలో కొంత గందరగోళాన్ని సృష్టించాయి. ఆమె సొంత పార్టీ పెట్టబోతున్నారని, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారని, బీఆర్ఎస్ పార్టీ ఆమెను సస్పెండ్ చేయబోతుందని ఈ చర్చలు గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాలు మనం విన్నాం. ఇవాళ కవిత భర్త అనిల్తో కలిసి కేసీఆర్ని కలిశారు విచారణ కంటే ముందు. అయితే నేను చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు కేసీఆర్ విచారణకు హాజరవుతున్నారు. ఇంతకన్నా పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి ఉండదు. కేసీఆర్ తన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి పెద్ద విచారణ ఇదే. ఏ రోజు కూడా కేసీఆర్ ఆ గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు, ఎంపీగా, ఎమ్మెల్యేగా, తర్వాత ముఖ్యమంత్రిగా తెలంగాణ వచ్చాక ఆయన పనిచేయడం జరిగింది. 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఏ రోజు కూడా డైరెక్ట్గా ఆయన విచారణకు ఎదుర్కొన్నది లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ ఆయన రాజకీయ ప్రస్థానంలో, అంతకుముందు డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేశారు టీడీపీలో. ఇలా ఆయన రాజకీయ ప్రస్థానంలో, సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానంలో, ఇప్పటి రాజకీయ నాయకుడు కాదు, ఎప్పటి నుంచి కొన్ని దశాబ్దాలుగా తెలుగు నేల మీద ఉమ్మడి రాష్ట్రంలోనూ, తర్వాత తెలంగాణ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోనూ తనదైన ముద్ర రాజకీయాల్లో వేసుకుంటూ వచ్చినటువంటి కేసీఆర్ డైరెక్ట్గా ఏ రోజు కూడా ఏ కమిషన్ ముందు కానీ, ఏ పోలీసుల ముందు కానీ డైరెక్ట్గా విచారణకు హాజరైన సందర్భాలు లేవు రాజకీయాల్లోకి యాక్టివ్ అయిన తర్వాత. ఇవాళ కేసీఆర్ తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఊహించిన విధంగా తను కట్టినటువంటి ప్రాజెక్టు మీద జరుగుతున్నటువంటి ఎంక్వైరీకి ఇవాళ హాజరు కావటం, ఇది బీఆర్ఎస్ పార్టీ కొంత ఇబ్బందికరమైనటువంటి. కానీ ఒక రాజకీయ పార్టీగా సహజంగా ఆలోచించుకునేది ఏంటంటే, ఈ విచారణ జరుగుతున్న సందర్భంగా కేసీఆర్కి, బీఆర్ఎస్ పార్టీకి సానుభూతి రావాలి. కేసీఆర్ ఏ తప్పు చేయలేదు, కావాలని ఇబ్బంది పెడుతున్నారు అనేది జనంలో తీసుకెళ్ళాలి. రైతుల కోసం కేసీఆర్ నిలబడటం తప్ప, తెలంగాణ కోసం ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి నిలబడటం తప్ప, తర్వాత సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేయడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం తప్ప, కాళేశ్వరం ప్రాజెక్టు అనేది తెలంగాణకి ప్రాణధార. ఇవాళ ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం. ఇది దేశమంతా గుర్తించింది, కాంగ్రెస్ వాళ్ళకి కనపడటం లేదు. దేశమంతా దీన్ని పొగుడుతూ ఉంది, న్యాయమూర్తులతో సహా దీన్ని పొగుడుతూ ఉన్నారు. ఇలాంటి ప్రాజెక్ట్ అవసరం అని చెప్తా ఉన్నారు. కేసీఆర్ ఉండటం వల్లే 9.5 ఏళ్ళు తెలంగాణలో ఏనాడు కూడా కరెంటు కోతలు లేవు.
వాటర్ ప్రాబ్లం లేదు. తెలంగాణ రైతులకు రైతు బంధు ప్రవేశపెట్టింది కేసీఆర్. కేసీఆర్ రైతు బంధు పెట్టిన తర్వాతే దేశం మొత్తం కూడా అలాంటి పథకాలు స్టార్ట్ అయ్యాయి. రైతులకు రైతు బీమా పెట్టింది కేసీఆర్. రైతులకి నీరు ఇచ్చింది కేసీఆర్. ఉమ్మడి రాష్ట్రంలో వాటర్ ప్రాబ్లం రైతులకు చాలా తీవ్రంగా ఉండేది. రైతులకి ఉచిత విద్యుత్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు కూడా అర్ధరాత్రి పూట ఇచ్చేవాళ్ళు. అది కూడా కొన్ని గంటల పాటు ఇచ్చేవాళ్ళు. కానీ 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇచ్చి అది కూడా ఏ సమయంలో కావాలన్నా ఇవ్వగలిగే పరిస్థితులు ఉంది. కోతలు లేకుండా చేయగలిగిన కేసీఆర్, వాటర్ ప్రాబ్లం లేకుండా చేయగలిగింది కేసీఆర్. ఇవాళ దీనికోసం ప్రాజెక్టు కడితే కేసీఆర్ అవినీతి పరుడు అంటారా? ఏదో మేడిగడ్డ కాడ ఒక పిల్లర్ కుంగిందనో, ఎక్కడో ఒక బోర్వెల్ కొట్టుకుపోయిందనో, ఇలాంటి సిల్లీ రీజన్ చూపించి మొత్తం ప్రాజెక్ట్ని తప్పంటారా? మొత్తం ప్రాజెక్టుకి అయిందే 84,000 కోట్ల రూపాయలు అయితే 1,00,000 కోట్ల అవినీతి అంటారా? ఇది బీఆర్ఎస్ పార్టీ గట్టిగా మాట్లాడుతూ ఉంది. నిజంగా కేసీఆర్ ఇమేజ్ డ్యామేజ్ కావడంలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసినటువంటి ఆరోపణలు, మేడిగడ్డ పిల్లలు కుంగటాన్ని జనాన్ని చూపించిన తీరు, ఇవన్నీ కూడా అప్పట్లో కేసీఆర్ మీద చాలా వ్యతిరేకతని క్రియేట్ చేయడానికి కారణమైనవి. కానీ 1.5 ఇయర్ తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి 1.5 ఇయర్ తర్వాత వాళ్ళ పరిపాలనా లోపాల ఫలితంగా కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి రైతు బంధును రైతు భరోసాగా పేరు మార్చి నిజానికి పెంచి వేస్తామని 15,000 ఇస్తామని, సరే 15,000 ఇవ్వలేకపోతున్నాం, 12,000 ఇవ్వగలుగుతామని చెప్పి అది కూడా సరిగా ఇవ్వకపోవటం ఫలితంగా, వాళ్ళు చేస్తామనేటువంటి 2 లక్షల రుణమాఫీ సరిగా చేయిందని ఫలితంగా, అడపాదడపా కరెంటు కూతల ఫలితంగా, రేవంత్ రెడ్డి పాలన వైఫల్యాల ఫలితంగా, కాంగ్రెస్ పార్టీ విధానాల ఫలితంగా, పార్టీలో ఉన్నటువంటి లోకలొకలు లోటుపాట్లు, వర్గాలు కుమ్ములాట్లు దాని ఫలితంగా మంత్రివర్గంలో కూడా ఎవరికే శాఖ ఇచ్చుకోవాలో కూడా తెలియకుండా ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని రేవంత్ రెడ్డి తగ్గించారు అనేటువంటి రకరకాల ప్రచారాల్లో, అంటే రేవంత్ రెడ్డి మీద కొంత యాంటీ స్టార్ట్ అయిన తర్వాత ఈరోజు కేసీఆర్ విచారణకు హాజరవుతున్నారు చూసారా? ఇప్పుడు కేసీఆర్కి ఇమేజ్ పెరుగుతూ ఉంది. సహజంగా ఏ నేరమైనా అవినీతి అయినా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, ప్రజలకు డైరెక్ట్గా తెలిసేరా, ప్రజల్ని సఫర్ చేసేరా అవినీతి జరిగిందనుకోండి, అలాంటి విషయాల్లో అరెస్ట్ అయినా సరే, జైలుకు పోయినా సరే రాజకీయ నాయకులు సానుభూతి రాదు. ఇప్పుడు ఢిల్లీ మద్యం స్కామ్లో కేజ్రీవాల్ జైలుకి కూడా వెళ్ళారు, కానీ సానుభూతి రాలా. ఎందుకని రాలా? అక్కడ డైరెక్ట్గా మద్యం స్కామ్ వల్ల ప్రజలు సఫర్ అయ్యారు. అది ప్రజల ముందు ప్రజలకు తెలిసేలా జరిగినటువంటి స్కామ్. మద్యం ధరలు పెంచడం కావచ్చు, మద్యం షాపులు 24 hours తెరవటం కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు ఉండటం కావచ్చు, ఇదంతా ప్రజల ముందు ప్రజలకు కనపడేలా జరిగింది. కాబట్టి ఇది కొంత ప్రజలు ఇన్ఫ్యాక్ట్ చూపిస్తుంది. అందుకనే కవిత అరెస్ట్ అయినప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో 0, 1 స్థానం కూడా రాలేదు. అదే అవినీతి ప్రజలకు తెలవని విషయంలో జరిగిందనుకో, ప్రజలకు మంచి జరుగుతూ దాంట్లో అవినీతి జరిగిందనుకో, ప్రజలు అలాంటి విషయాల్లో అవినీతి జరిగిందని ఎంక్వైరీ జరిగినా సరే, అవినీతి జరిగిందని ఆ నాయకుడిని అరెస్ట్ చేసినా సరే, ఆ నాయకుడు సానుభూతి వస్తుంది. మీకు ఒక విషయం చేస్తా, ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డికి బాగా పేరు రావడానికి, అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా, ఆరోగ్యశ్రీ పేజీ రియంబర్స్మెంట్. నిజానికి రాజశేఖర్ రెడ్డి పేరుకి ఎంత పేరు వచ్చిందంటే, ఆయన పేరుతో ఇవాళ వాళ్ళ కొడుకు పార్టీ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఒకసారి అధికారంలోకి వచ్చాడు. సరే, తర్వాత ఆయన పర్ఫార్మెన్స్ బాగాలేక ఆయన్ని పక్కన పెట్టారు, వేరే విషయం. కానీ రాజశేఖర్ రెడ్డి గారి పేరుకు కారణం ఏంటంటే పీజీ రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ. కానీ ఆరోగ్యశ్రీ అనేది ప్రభుత్వం యొక్క డబ్బుల్ని ప్రైవేట్ హాస్పిటల్కి దారాదత్తం చేసేటువంటి స్కీమ్. ఇది సామాన్యుడికి కనపడదు. ఒక సామాన్యుడికి, వైట్ రేషన్ కార్డు హోల్డర్కి కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుతుంది, నాకు బెనిఫిట్ జరుగుతుంది, ఇదే సామాన్యుడికి కనపడింది. మరి ఇదే డబ్బులు ఈ ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్కి ఇచ్చే డబ్బులు సామాన్యుడి పేరుతోటి, వైద్యం చేయించే పేరుతోటి గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఖర్చు పెడితే, నీమ్స్ని, గాంధీని, ఉస్మానియాని, ఎందుకంటే ఒకప్పుడు చాలా గొప్ప హాస్పిటల్స్ అవి. నీమ్స్కున్న పేరు అంతర్జాతీయంగా ఇవాళ ఏ కార్పొరేట్ హాస్పిటల్కి ఒకప్పుడు ఉండేది కాదు, అంత పేరుంది మన హైదరాబాద్ నిమ్స్కి. కానీ దాన్ని కిల్ చేశారు. ఎందుకు కిల్ చేశారు? ప్రైవేట్ హాస్పిటల్ బాగుపడాలంటే నీమ్స్ హాస్పిటల్ గొప్ప హాస్పిటల్ అనే పేరు ఉండకూడదు. అందుకని ఆరోగ్యశ్రీ తీసుకొచ్చే ముందే నీమ్స్ హాస్పిటల్ని, ఒకవైపు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు, ఇంకోవైపు నీమ్స్ని పండుకోబెట్టారు. మరి ఆ నీమ్స్ని బాగు చేస్తే పోయేది కదా. ఇవాళ ఏజీ కంటే హైదరాబాదులో కట్టిన గచ్చిబౌలి ఏజీ కంటే కూడా నీమ్స్ చాలా గొప్ప పేరు ఉంది. ఇవాళ హైదరాబాదులో చాలా పెద్ద పెద్ద డాక్టర్లు, కార్పొరేట్ హాస్పిటల్ పెట్టిన డాక్టర్స్ అంతా ఏజీ నీమ్స్ నుంచి వచ్చిన వాళ్ళే. మరి ఈ నీమ్స్ని బజ్జో పెట్టిన విషయం జనానికి కనపడలేదు. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి పేరు లేకుండా చేసి కిల్ చేసిన విషయం జనానికి కనపడలేదు.
ఈ డబ్బులు గవర్నమెంట్ హాస్పిటల్కే పెట్టి బాగు చేయొచ్చు కదా అన్న విషయం జనానికి తట్టలేదు. కానీ జనానికి కార్పొరేట్‌లో ఫ్రీ వైద్యం అందుతుంది మాత్రమే జనానికి కనపడింది. ఆ పేరుతో డబ్బులు ఎలా చేతులు మారాయో జనానికి కనపడలేదు. ఇలా ఉంటది. సహజంగా జనానికి మంచి జరుగుతూ లోపల ఏ స్కామ్ జరిగినా బయటకు కనపడదు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కడుతూ కేసీఆర్ ఎంత డబ్బులు తిన్నాడని కనపడదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత రైతులకి ఎంత నీరొచ్చింది, ఎంత పంట పొలం దానివల్ల పండింది, ఎంత పంట దిగుబడి పెరిగింది, నాకు ఎంత ఆదాయం చేకూరింది, రైతు ఇది ఆలోచిస్తాడు. సగటు జీవి ఇది ఆలోచిస్తాడు. కాబట్టి ఇప్పుడు కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ వైఫల్యాల తర్వాత ఇప్పుడు కేసీఆర్ విచారణకు హాజరవుతున్నటువంటి సమయంలో ఒకవైపు కాంగ్రెస్ వైఫల్యాలు రైతుల విషయంలో ఇచ్చిన హామీలు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చింది రైతులు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసింది రైతులు. ఎందుకంటే అర్బన్లో కాంగ్రెస్ పార్టీకి ఏమీ రాలే. మళ్ళీ చెప్తున్నా, జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీకి అసలు మొన్నటి 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో 0 సీట్స్, పార్లమెంట్లో 0 సీట్స్, ఒక్క బై ఎలక్షన్లో మాత్రం ఒక్క సీట్ గెలవగలిగింది సికింద్రాబాద్ కంటోన్మెంట్. అది కూడా డైరెక్ట్ కాంగ్రెస్ క్యాండిడేట్ కాదు, బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరి ఆ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉండటం వల్ల ఆ కంటోన్మెంట్ సీటు సాధించుకోగలిగింది కాంగ్రెస్. ఇప్పటికీ జిహెచ్ఎంసీ 10లో ఒకే ఒక్క సీటు కాంగ్రెస్కి ఉంది, అదే సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీట్. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్కి విచారణకు హాజరు కావటం కేసీఆర్కి బిగ్ అడ్వాంటేజ్. కేసీఆర్కి సానుభూతిని తెచ్చే ప్రయత్నం. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, ఇది ప్రజలు సఫర్ అయ్యేరా జరిగిన స్కామ్ కాదు. ఒక స్కామ్ జరిగినప్పటికీ కూడా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ చెప్పిన లక్షల కోట్లు నిరూపించలేని పరిస్థితి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మామగారి బయట ఒకటి బాగా వైరల్ అవుతూ ఉంది. ఏది, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 1,00,000 కోట్లే ఖర్చు పెట్టలేదు, 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందని రేవంత్ రెడ్డి గారికి పిల్లనిచ్చిన మామ మాట్లాడిన మాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇది రేవంత్ రెడ్డి గారికి డ్యామేజ్ కదా, కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ కదా, కేసీఆర్కి సానుభూతి తెచ్చే అస్త్రం కదా. కేసీఆర్ జనంలోకి వెళ్లకుండానే, జనంలోకి వెళ్ళి సభలు పెట్టకుండానే, ర్యాలీలు చేయకుండానే, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆందోళనలు ప్రదర్శనలు చేయకుండానే కేసీఆర్కి సానుభూతిని తెచ్చిపెట్టింది కాంగ్రెస్. పొలిటికల్గా కిల్ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీని లేపి భుజాన పెట్టుకుంది కాంగ్రెస్, భుజాన గారు నెత్తిన పెట్టుకుంది కాంగ్రెస్. ఇవాళ కేసీఆర్ విచారణకు హాజరవుతుంటే తెలంగాణ సమాజం కొంత ఎమోషనల్గా చూస్తూ ఉంది. ఆ ఎమోషన్ తెచ్చిపెట్టింది కాంగ్రెస్. ఇదే కాళేశ్వరం అవినీతి మీద 1.5 ఏళ్ళ చర్చ జరిగినప్పుడు కేసీఆర్ను ఒక విలన్గా చూసింది తెలంగాణ సమాజం, కేసీఆర్ కుటుంబాన్ని విలన్గా చూసింది తెలంగాణ సమాజం. కానీ అదే కేసీఆర్ ఇవాళ విచారణకు హాజరవుతుంటే అయ్యో పాపం, ఈ వయసులో అంత పెద్ద అయినా తెలంగాణకి 9.5 ఏళ్ళు పరిపాలన చేసిన వ్యక్తి, రైతులకు నీరిచ్చిన వ్యక్తి, తెలంగాణలో పంట పొలాలు పండాయంటే కారణమైన వ్యక్తి, కరెంటు వచ్చిందంటే కారణమైన వ్యక్తి, ఇవాళ తెలంగాణ భూమి రేటు పెరిగింది అంటే, తెలంగాణ సగటు వ్యక్తి ఆదాయం పెరిగిందంటే కారణమైన వ్యక్తి, ఆయన్ని కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతుందే, తేల్చిందేమీ లేదు కానీ విచారణ పేరుతో ఆయన్ని పిలుస్తుందే అనేటువంటి ఒక ఎమోషన్ కనెక్టివిటీని ఇలా కేసీఆర్ తెచ్చుకున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ పాలన యొక్క డిసడ్వాంటేజ్. దీనికి ఒక కారణం అయితే, కేసీఆర్ ఏర్పాటు చేసుకున్న ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఇంకో కారణం అయితే, ఇది డైరెక్ట్గా నేను ఇందా చెప్పినట్టు ప్రజల్ని సఫర్ చేసేటువంటి స్కామ్ కాదు, ప్రజలకు ఉపయోగపడుతూ చేసినటువంటి స్కామ్. ఒకవేళ స్కామ్ ఏది జరిగి ఉంటే, నేనేమి మళ్ళీ అడ్మిట్ కావట్ల స్కామ్ జరిగింది అని, మరి అది విచారణ చేయాలి. ఒకవేళ స్కామ్ కనుక జరిగి ఉంటే అది ప్రజలకి డైరెక్ట్గా ప్రజలు సఫర్ చేసినటువంటి స్కామ్ కాకపోవటం ఫలితంగా ఇది కేసీఆర్కి పెద్ద అడ్వాంటేజ్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. సో రాజకీయంగా చూసినప్పుడు ఇవాళ కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావటువంటిది కేసీఆర్కి ఒక ఇమేజ్ని పెంచేటువంటి ప్రయత్నం అది కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. చూద్దాం తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతుంది అనేటువంటి.